హలో అందరికీ, కిడ్స్కి నచ్చే ఒక హెల్దీ లడ్డు షేర్ చేస్తున్నా. ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసి అవి కొంచెం చిటపట అన్న తర్వాత తీసి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అందులోనే ఒక హాఫ్ కప్ వరకు మకానా వేసి అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోనే ఒక గుప్పెడంత కాజు, ఒక 4 to 5 వాల్నట్స్, కొన్ని బాదం వేసి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు అన్నీ కలిపి ఒక మెత్తని పౌడర్లా మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 1 కప్ రాగి పిండి, హాఫ్ కప్ గోధుమ పిండి, మిక్సీ పట్టుకున్న మకానా, నువ్వులు అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా ఇందులోనే వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ టేస్ట్కి సరిపడంత బెల్లం పొడి కొంచెం ఎక్కువ స్వీట్నెస్ కొంచెం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే 1 కప్ బెల్లం పొడి యాడ్ చేసిన. మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టి అందులోనే ఒక 3/4 కప్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం వేడైన తర్వాత గోధుమ పిండి, రాగి పిండి కలిపిన మిక్స్చర్ ఉంటుంది కదా, అది మొత్తం ఇందులో వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మనకు ఫ్రై అయిపోయిన తర్వాత చేతితో పట్టుకుంటే మనకు ముద్దలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చేయాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉంది అని అనుకున్నప్పుడు చేతులకు నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలా చుట్టేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవడమే. ఈ హెల్దీ లడ్డు కిడ్స్కి అయితే చాలా నచ్చుతుంది. అండ్ స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.